2000 అటు ఇటు అయిపోతే ఫలితాలు తారుమారైతుండే. అది జరిగిపోయింది. మనం ఓడిపోయినాం. ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది. మీరందరూ కష్టపడ్డారు. కొంత ఎక్కడో తేడా వచ్చింది. మీలో రాలే తేడా. మీరు కష్టపడేది కష్టపడ్డారు. కానీ ప్రజలు 10 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, కాంగ్రెస్ పార్టీ వారు కూడా కొన్ని హామీలు ఇస్తున్నారు కదా, కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తామని హామీలు ఇస్తున్నారు కదా, ఒకసారి చూద్దామని ప్రజలు నమ్మి మోసపోయింది. కేసీఆర్ తప్పు చేసిండని ఓడించలే. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి చాలా పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు, ఆయన వస్తే ఇంకా కొద్దిగా ఎక్కువ చేస్తాడేమని నమ్మి ప్రజలు మోసపోయింది. ఇప్పుడు జరిగిందేంటి? మనమేం చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి మాటలు వింటే 100 రోజుల లోపట, ప్రభుత్వం వచ్చినటువంటి 100 రోజుల లోపట మేము ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తామని మాటిచ్చాడు. అందులో 6 గ్యారంటీలు, 13 హామీలు ప్రజలు నమ్మారు. ఎక్కువ తేడా కూడా లేదు. మనం ఓడినటువంటి స్థానాలు 14 స్థానాలు ఉన్నాయి. 6000 లోపే 14 ఉన్నాయి. 39 గెలిచినాం. కొద్దిగా మెజార్టీ మనకు వాళ్లకు ఓట్ల లెక్క ఎంత అంటే 92 లక్షల ఓట్లు వాళ్ళకు వచ్చినాయి, 87,50,000 ఓట్లు మనకు వచ్చినాయి. పెద్ద తేడా లేదు. 1.8% తేడా. 2% కూడా తేడా లేదు. 2% కూడా లేదు. అయినా ప్రభుత్వం వారికి అధికారం వచ్చింది, మనం దిగిపోయినాం. మీరు పరిపాలించండి, కానీ ప్రజలకు మోసం చేయకండి. ఒక్కటి అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారికి, మీ అందరికి కూడా. రైతు బంధు ఇస్తామన్నాడు, 15,000 ఇచ్చిండా? రుణమాఫీ చేస్తామన్నాడు, చేసిండా? 24 గంటల కరెంట్ ఇస్తానని ఇస్తుండా? కౌలు రైతులకు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తానని ఇచ్చిండా? రైతు కూలీలకు 12,000 ఇస్తానని ఇచ్చిండా? కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ఇచ్చిండా? 18 ఏళ్ళు దాటినటువంటి ఆడబిడ్డలకు 2,500 నెలకి ఇస్తానని ఇచ్చిండా? ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని ఇచ్చిండా? ఇకపోతే 2,000 పెన్షన్ 4,000 ఇస్తానని ఇచ్చిండా? చెప్పాను, 2,500 ప్రతి ఆడబిడ్డకు. ఇకపోతే సిలిండర్ అన్నాడు, అది అట్టనే ఉంది. రైతుకు మద్దతు ధర కంటే 500 లెక్క బోనస్ ఇస్తాడు, ఇచ్చిండా? మరి ఏమయ్యినోనికి మనం ఏం చేద్దాం? ఇయ్యాలా మనం కూడా వాటి చూపాలి కదా. ఆయన ఏ నిబంధనకి మన జవాబు ఏముండాలి? ఓట్లతోటి దిమ్మ తిరగట్టట్టు ఉండాలి. అబద్ధం చెప్పేవాడికి, ప్రజలను మోసం చేసి అబద్ధాలు చెప్పేవాడికి దిమ్మ తిరగట్టట్టు ఉండాలి మన రిజల్ట్.
ఆ నారాయణఖేడ్ నియోజకవర్గంలో మీరందరూ చాలా యోధులు, పోరాట యోధులు. మీరు నారాయణఖేడ్ వాళ్ళు నమ్ముకున్న వాడికి నమ్మినంత పనిచేసేటువంటి వ్యక్తులు, మీరు మోసం చేయనటువంటి వ్యక్తులు. మీరు చేస్తే ముఖముగటి మోసం చేస్తారు, కానీ సాటుకు మోసం చేయరు. ఆ ధైర్యం, సాహసం ఉన్నటువంటి వ్యక్తులు నారాయణఖేడ్ ప్రజలు కానీ, నారాయణఖేడ్ నాయకులు కానీ. మోసం చేసిన వాళ్ళు మనం కూడా మోసం చేయాలి కదా. మేలు చేసినోడికి మనం మేలు చేద్దాం. మాటలు చెప్పి హామీలు ఇచ్చి మోసం చేసిన వారు మనం కూడా మోసం చేయాలి కదా. దెబ్బకు దెబ్బ కొట్టాలి కదా. దెబ్బకు దెబ్బ కొట్టాలంటే గాలి అనిల్ కుమార్ గాలిలో బీజేపీ కాంగ్రెస్ కొట్టుకపోవాలి. ఇప్పుడు ఇద్దరం కలిసి పోయొచ్చినాం. అనుకోకుండా కేటీఆర్ గారు పొద్దున ఫోన్ చేసింది నాకు. ఆయన వచ్చేది ఉండే, అనుకోకుండా కేసీఆర్ గారి దగ్గర పని ఉంది, అర్జెంటుగా మీటింగ్ ఉందని చెప్తే నాకు ఫోన్ చేసి, అంకుల్ మీరు పోయిరండి, నాకు కొంచెం ఇక్కడ ఎమర్జెన్సీ వర్క్ ఉందని చెప్తే, నా ప్లాన్ ప్రకారంగా నేను మా ఊరు దగ్గర వెంకటాపూర్ తాండా ఉంటుంది, సేవలాల్ జయంతి సేవలాల్ గుడి వార్షికోత్సవం ఉంది. వల్ల 20 ఏళ్ళు అయింది గుడి కట్టే. ప్రతి సంవత్సరం పోతా నేను. ఆడ ప్రోగ్రాం చేసుకొని ఇక్కడికి 2 గంటలకు వచ్చే ప్రోగ్రాం నాకు. నేను అక్కడికి వెళ్ళిన గుడికాడికి భీమ్ పటేల్ వచ్చినాడికి, బీజేపీ క్యాండిడేట్, ఆయన కూడా వచ్చి మీటింగ్లో పాల్గొన్నాడు. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయదలుచుకోలేదు. ఒకటి అడుగుతున్నాను భీమ్ పటేల్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు. బీజేపీ భీమ్ పటేల్ గారు ఎక్కడికి పోయిండు? మన దగ్గరికి పోయిండు. ఏం తక్కువైన పోయినావు? ఏం తక్కువ పడ్డదని పోయినావు? ముఖ్యంగా 2 సార్లు 10 సంవత్సరానికి ఎంపీగా ఉంచినాం. ముఖ్యంగా ఉద్దర పని చేసినావు, ఏం పని చేయలే. పోయిన ఎలక్షన్ 6,000తో గెలిచిండు. 10 ఏళ్ళు సంసారం చేసినావు ఇక్కడ. నువ్వు ఓటు అడిగే కంటే ముందు ఈ జైరాబాద్ పార్లమెంటు పరిధిలో నువ్వు ఎంపీగా ఈ జైరాబాద్ నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం ఏమైనా పనిచేసినావా? మా మాణిక్రావు గారు ఉన్నారు ఇక్కడ, మర్చిపోయిన ఆయన పేరు, మన శాసనసభ్యులు. ఎప్పుడు చూసినా భీమ్ పటేల్ ఫోటో జైరాబాద్ కనబడుతుండే. జైరాబాద్ ఎంపీ గారు జైరాబాదే కనబడు. మరి ఎక్కడేం చేయబడి కనీసం జైరాబాద్ టౌన్ కన్నా ఏమైనా చేసినావా? ఏం లేదు. మరి దేని చూసి ఓటేయాలి నీకు? నువ్వు కొత్తని కాదు కదా, పాత కాపే కదా, పాత మనిషివే కదా. నువ్వు బహదూర్ పని చేసి ఉండుంటే మేమే ఏమడి వచ్చేవాళ్ళం ఓటేస్తాం కోసం. మేమందరం కలిసి నీకు బీఆర్ఎస్ పార్టీ నుంచి గట్టిగా ఎంబడి పెట్టుకొని గెలిపించేవాళ్ళం. ఈడ బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసినావు, కార్యకర్తలు మోసం చేసినావు, ఇలా బీజేపీ దుంకినావు. బీజేపీ పార్టీతోని ఇలా స్వార్థం కోసం పోయినావు నువ్వు, నీ వ్యాపారం కోసం పోయినావు నువ్వు, ఆస్తులు కాపాడుకోవడానికి పోయినావు నువ్వు, ప్రజల కోసం పోలే. మేము ఈడుంటే గెలిపించకుంటుమా? కానీ నీకు నిబద్ధత లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు. అటువంటి వ్యక్తులకు మనం డిపాజిట్ రాకుండా చేయాలి. డిపాజిట్ రాకుండా చేస్తేనే బుద్ధి వస్తుంది. బీజేపీ పార్టీ